ఓబ్రే సార్ అండ్ విజయ్ సార్ ఇన్ వన్ ఫ్రేమ్. ఒకరేమో గురు, ఒకరేమో శిష్య టర్న్ గురు. ఇద్దరిని ఒక ఫ్రేమ్ లో చూడటం చాలా ముచ్చటగా ఉంది సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. విజయ్ సార్తో ఎప్పుడు డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి, బట్ కెమెరా ఫ్రేమ్లో డెఫినెట్లీ ఇదే మొదటిసారి, బట్ ఐ థింక్ ఇట్ విల్ గో గుడ్. మీ ఇద్దరిని ఒక్క ఫ్రేమ్ లో పెట్టడానికి ఒక కారణం ఉంది. బట్ బిఫోర్ దాట్ యూ టెల్ మీ సార్, వాట్ హ్యావ్ యూ లెర్న్ ఫ్రమ్ యువర్ టీచర్? మ్యామ్, ఓబ్రాయ్ సార్ దగ్గర వన్ థింగ్ ఐ బిలీవ్డ్ ఇట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ అనుకోవచ్చు. ఎప్పటి నుంచి అయితే నాకు ఊహ తెలిసిందో, ఎ క్రికెటర్ కెన్ మేక్ ఎ క్రికెటర్, ఎ టీచర్ కెన్ మేక్ ఎ టీచర్, ఎ బిజినెస్ మ్యాన్ కెన్ మేక్ ఎ బిజినెస్ మ్యాన్. అట్లా నేను నమ్మిన సిద్ధాంతాల్లో ఎన్ ఆఫీసర్ విల్ మేక్ ఎన్ ఆఫీసర్ ఫర్ షూర్. మిగతా వాళ్ళు చేయరని కాదు, బట్ ఎన్ ఆఫీసర్ విల్ హ్యావ్ దట్ కెపాసిటీ అండ్ కేపబిలిటీ టు మేక్ ద అదర్ ఆఫీసర్ వెరీ ఈజియర్. సో నేను ఆఫీసర్ అవ్వకపోయినప్పటికీ, యూపీఎస్సీలో ఫెయిల్ అయినప్పటికీ, సార్ ఆర్మీలో ఉండొచ్చినప్పుడు ఆ ఆఫీసర్ లైక్ క్వాలిటీస్ని నేను సార్ నుంచి ఇంబైబ్ చేసుకోవడం జరిగింది. వేర్ దోస్ ఎలిమెంట్స్ ఆఫ్ ఆఫీసర్ లైక్ క్వాలిటీస్ నేను ఏవైతే స్టూడెంట్స్ చెప్తానో, దట్ ఐ హ్యావ్ టుక్ ఇట్ ఫ్రమ్ సార్. లైక్ ఫర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ వేకింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, దట్ ఈస్ at 3:30 AM, which no one knows the secret of it, but I have learned it from him. And to maintain discipline in food, టు టీచ్ వాట్ ఈజ్ రిక్వైర్డ్. ఏది అవసరమో అదే చెప్పాలి, అవసరం లేనిది చెప్పకూడదు. అండ్ మోటివేషన్ లిమిటెడ్ ఉండాలి, కంటెంట్ ఎక్కువ ఉండాలి. ఇట్లాంటివి చాలా అంశాలు నేను సార్ నుంచి నేర్చుకున్నాను. ఐ మైట్ బీ ఏ టీచర్ సిన్స్ పాస్ట్ 13 years, బట్ సిన్స్ ద పాస్ట్ 5 years ఆఫ్ మై జర్నీ విత్ సార్, I have become the best teacher, and I am the best teacher of geography in Hyderabad. The most probable reason goes to him. సో మీకు ఎలా అనిపిస్తుంది సార్? అంటే మ్యామ్, సార్ నాకు గత 4.5 years నుంచి పరిచయము. యాజ్ ఎ టీచర్ ఉండదు. ఐ ఆల్వేస్, ఇఫ్ యూ రిమెంబర్ ద డే వెన్ వీ టుక్ హిస్ డెమో, ఐ టోల్డ్ యూ ఫ్యూ థింగ్స్ అబౌట్ హిస్ క్లారిటీ ఆన్ ది సబ్జెక్ట్, హిస్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఆల్. Definitely, because improvement scope is there in everybody, including me also, including him also, because that's a journey, it is not a destination. Okay? Year on year, batch after batch, we also improve as teachers. When he makes a statement that he improved after meeting me, it is his humility also to accept that he needed a change in his way of teaching or in his approach to teaching as such. Couple of things I happen to personally talk to him to improve upon these areas. Not academically. Academically, he is very good, very strong with his concepts and all. But the kind of delivery mechanisms, interaction with the students, how to stay, make the students continue to be motivated. All those things I tried to indirectly tell him, and he was very quick to grab. It's not that I trained him. No, that would be a wrong statement. I guided him, and he definitely took over that guidance in a positive way. చాలా మంది టీచర్స్ ఉంటారు, మ్యామ్ నాకు అన్నొచ్చు, నువ్వేంది నాకు నేర్పించేది, నేను చాలా సీనియర్ ఫ్యాకల్టీ అని పిచ్చి మాటలు మాట్లాడతారు. సబ్జెక్ట్ 0 ఉంటుంది, కానీ మాటలు మాత్రం పిచ్చి మాట్లాడతారు. ఆయన సబ్జెక్ట్ ఉన్నా సరే అంత హ్యూమిలిటీలో దాన్ని యాక్సెప్ట్ చేసుకొని మార్పులు తీసుకొచ్చు. ఐ కెన్ వౌచ్ ఫర్ ఇట్ మ్యామ్. సార్ రేరెస్ట్ ఆఫ్ ఇన్ హిస్ డ్రీమ్స్, హీ కెనాట్ థింక్ ఆఫ్ గెటింగ్ అప్ at 3:30 in the morning. It happened because of me. In the sense, I motivated him. Sir, this is the time is when he had some issues with health and other dimensions. I said, sir, ultimate solution, get up early in the morning. So that's how sir was also kind enough to accept that suggestion, and he executed it, and the result is in front of us. సో మీ ఇద్దరిని ఒక ఫ్రేమ్ లో కూర్చోబెట్టడానికి కారణం ఏంటంటే లక్ష్య, పాపులర్లీ నోన్ యాజ్ ది 5 AM క్లబ్. అసలు ఏంటి లక్ష్య, ఏంటి ఈ 5 AM క్లబ్, ఏంటి, ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు థాట్ ఇది అసలు? అంటే ఇద్దరి థాట్. సార్ కూడా నాకు ఐడియా ఇచ్చారు. ఇన్ఫాక్ట్ ఐ వుడ్ రిక్వెస్ట్ సార్ టు టాక్ అబౌట్ హౌ ఇట్ గాట్ కాన్సెప్చువలైజ్డ్. దట్ సార్ వుడ్ బి ఏబుల్ టు గివ్ ఎ బెటర్ ఆన్సర్. మ్యామ్, ద డిజైన్ కేమ్ రైట్ అవే ఫ్రమ్ వెన్ ఐ స్టార్టెడ్ 3:30 AMకి నేను ఎప్పుడైతే స్టార్ట్ అయ్యానో లేవడం, అక్కడే దీని ఇనిషియల్ రూటింగ్ పడ్డది. కాకపోతే దీని డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్ వీ డిడ్ ఇట్ ఇన్ August 2024. నాకు ఒక ఐడియా ఉండేది, స్టూడెంట్స్ ఏవి మిస్ అవుతారు, టైం ఏది వేస్ట్ చేస్తారని. దాన్ని సార్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు వీ హ్యావ్ వర్క్డ్ ఇట్ ఫర్ సమ్ కపుల్ ఆఫ్ డేస్, దెన్ ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది సార్ ఆన్ దట్ బేసిస్. కానీ సార్ హ్యాస్ అ క్లారిటీ వై హీ హ్యాస్ సెడ్ మీ టు ఇన్సర్ట్ యోజన, కురుక్షేత్ర, ఎకనామిక్ పొలిటికల్ వీక్లీ. అది సార్ చెప్పిన అడ్వైజే మ్యామ్. అసలు 5 AM అని ఎందుకు అనుకున్నారు? వై నాట్ ఎనీ అదర్ టైం? Ma'am, science has proved it beyond doubt
that human mind is the sharpest during this time. దీనిని మనం తెలుగులో బ్రహ్మ ముహూర్తం కూడా అంటాం. Because the body has gone for rest, there is no disturbance of the surrounding. 5 AM to 7 AM ఎవరైతే పిల్లలు చదువుతారో అవుట్పుట్ విల్ బి 200%. నేను నా పర్సనల్ లైఫ్ ఎగ్జాంపుల్స్గా చాలా కాన్సెప్ట్స్ వెన్ వీ వర్ స్టూడెంట్, ఐ వాజ్ అ స్టూడెంట్, if I was not understanding anything in the evening studies when I used to do, I used to close it and reserve it for the morning studies. Believe me, madam, 100%, 99%, 100% what I was struggling in the evening to understand, morning it was coming very naturally to me. So this is when I realized the importance of this time 5 to 7. That's why I always tell my students, 5 to 7 is the time to study and study what you are weak at. So our dimension lone Lakshya was designed as a 5 AM club, and it has become one of the most successful study clubs of the Hyderabad market. మ్యామ్ యాక్చువల్లీ ఇక్కడ 5 AM క్లబ్ అని మీరు పేరు పెడుతున్నారు కదా, 5 AM కాదు, అది తప్పది, 3:30 AM. ఇన్స్టిట్యూషన్ హ్యాస్ నాట్ గివెన్ మీ పర్మిషన్ టు డీల్ విత్ ఇట్ బికాస్ బ్లేమ్ కాదు మ్యామ్, because I am waking up at 3:30. I want student to wake up at that 3:30 and travel that journey, but in as many factors would also contribute to that 3:30. 5 AM was the best thing which was more possible. సో ఈ 5 AM క్లబ్ లో ఏమేం ప్రొవైడ్ చేస్తున్నారు సార్? 5 AM club లో చెప్పాను కదా, like we have a design is very clear. Students ki actually sir design చెప్పే ముందు why this club answer నేను ఇస్తాను. yes sir. ఈ 5 to 7 AM క్లబ్ ఏంటి, ఎవరికి ఇది మంచి అవకాశం, ఎవరైతే ఫౌండేషన్ కంప్లీట్ అయిపోయిందో వాళ్ళకి ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఫర్ క్లాస్ రూమ్ సపోర్ట్ ఆఫ్టర్ దేర్ ఫౌండేషన్. 2 hours every day interaction with the faculty, continuous subjects would be dealt, you will get a clarity of what you have to do after your foundation. రెండోది, ఎవరైతే పిల్లలు ఫౌండేషన్ ఫర్ ఎనీ రీజన్ తీసుకోలేకపోయారో వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ గోల్డెన్ సొల్యూషన్, నెలకి 1000 రూపాయలు మాత్రమే. అంటే ఒక 22 క్లాసెస్ జరిగిన 40 రూపాయలు ఒక్క క్లాస్ వస్తుంది. జస్ట్ ఇమాజిన్ 40 రూపీస్లో పర్ డే ఖర్చు మీద యు ఆర్ ప్రిపేరింగ్ ఎ స్టూడెంట్ ఇన్ యూపీఎస్సీ ఎగ్జామ్. ఇట్ డస్ నాట్ హ్యాపన్ ఎనీవేర్ ఇన్ ది కంట్రీ. So that's why for the students who have completed the foundation and students who cannot take foundation because proper foundation ki డబ్బులు లేదో వాళ్ళకి లక్ష్య is a blessing. ఎందుకంటే 1000 రూపాయల్లో మీ కోచింగ్ అయిపోవడం అన్నది చాలా, బికాస్ సి లక్ష్య ప్రోగ్రామ్ని మీరు ఓన్లీ క్లాస్ రూమ్ లెర్నింగ్గా తీసుకోగలరు. ఇట్ ఈస్ ఎ టూల్ టు గైడ్ యూ ఇన్ యువర్ ప్రిపరేషన్. ఎందుకంటే ఫౌండేషన్ తర్వాత పిల్లలకి గైడ్స్ ఉండరు, మెంటర్స్ ఉండరు. ఎవరైతే ఫౌండేషన్ తీసుకోలేదో వాళ్ళైతే పాపం ఇంకా ఏమంటారు, దే ఆర్ లైక్ ఏకలవ్యులు వాళ్ళందరూ. దేర్ ఇస్ నో టీచర్. సో ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ హీ ఈస్ ద ద్రోణాచార్య. Because I gave him the responsibility of Lakshya. I said, you be the Dronacharya for all the students who cannot come to the foundation classes. That's where Lakshya started actually. 5 to 7, 2 hours of studies, maybe 1.5-2 hours of studies. That's what we had planned. What we have covered, he'll give you a detail. So మీరు చెప్పండి సార్, ఏమేం ప్రొవైడ్ చేస్తున్నారు లక్ష్య ది 5 AM క్లబ్ లో? డిజైన్ చేసేటప్పుడు మ్యామ్ 3 థింగ్స్ అయితే క్లియర్గా మైండ్లో ఉంది. Point number 1 is very crystal clear that we have to cover what students are not covering. యోజన కురుక్షేత్ర ఏదో స్టైల్ కొంటారు మ్యామ్, ఏదో నా రూమ్లో యోజన ఉంది అని చూపించుకోవడానికి కొంటారు, కానీ తీసిన దాఖలాలు లేవు. చాలామంది న్యూస్ పేపర్ చదవడం కన్నా ఇది చదవడం ఇంపార్టెంట్ అని నేను చదివాక తెలుసుకున్నాను మ్యామ్. ఎందుకంటే న్యూస్ పేపర్ రాసేది ఒక ప్రింట్ మీడియాలో ఉన్న ఎడిటర్, యోజన రాసేది గవర్నమెంట్కి సంబంధించిన టీమ్. సో మనం దేన్ని కన్సిడరేషన్లోకి తీసుకోవాలంటే యోజనని కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. అట్లాంటి యోజన చదవట్లేదు, హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ మాత్రం చదువుతున్నారు. ఇట్ డజంట్ మీన్ దట్ మనం చూసుకుంటే
చూసుకుంటే న్యూస్ పేపర్ లో ఏం న్యూస్ వస్తుందో ఈ మ్యాగజైన్స్ లో కూడా అదే ఉంటుంది కదా సార్. డిఫరెన్స్ ఏంటి, ఎలా చదవాలి, రెండింటికి డిఫరెన్షియేట్ ఎలా చేయాలి? లేదు మ్యామ్, ఎడిటోరియల్స్ ఆర్ దేర్ ఒపీనియన్స్ ఆఫ్ ద ఎడిటర్స్, బట్ యోజనలో ఉండేది గవర్నమెంట్ యొక్క పర్సెప్షన్ మ్యామ్. గవర్నమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్కీమ్ తో ఏం చేయాలనుకుంటుంది, ప్రధాన్ మంత్రి ముద్ర యోజనతో ఏం చేయాలనుకుంటుంది, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ తోని గవర్నమెంట్ యొక్క థింకింగ్ ప్రాసెస్ ఏంటి. ఎస్, దాంట్లో కూడా ఎడిటర్సే రాస్తారు యోజనలో, బట్ ఇట్ ఈస్ మోర్ అథెంటిక్ దాన్ ద న్యూస్ పేపర్స్ విచ్ ఐ ఫీల్. అందుకు ప్రతి ఒక్క స్టూడెంట్ ఇది చదవాలి అని నేను అనుకున్నా. నేను క్లాస్ రూమ్ లో చెప్పేటప్పుడు కూడా మొత్తం ఏదో పిన్ టు పాయింట్ చెప్పను మ్యామ్, ఐ విల్ గివ్ ద పర్సెప్షన్. ఆ పర్సెప్షన్ బిల్డ్ చేసుకొని చదవమని చెప్తా, ఆ చదివినాక మనం డిస్కస్ చేద్దామని చెప్తా. అట్లా డిస్కషన్లో నుంచి వచ్చిందే మాక్ పార్లమెంట్ మ్యామ్. ఏకంలో జరిగిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఈవెంట్స్లో మాక్ పార్లమెంట్ ఈజ్ అన్ అవుట్ బ్రెయిన్ అవుట్పుట్ ఆఫ్ దిస్ లక్ష్య ఇట్ సెల్ఫ్. ఇది ఫస్ట్ మ్యామ్, క్రిస్టల్ క్లియర్. దీంట్లో అయితే నేను క్లియర్. యోజన, కురుక్షేత్ర, ఎకనామిక్ పొలిటికల్ వీక్లీ, అండ్ సమ్ టైమ్స్ ఐ రిక్వెస్ట్ ఓబ్రాయ్ సార్ ఆల్సో హూ పార్టిసిపేట్స్ ఇన్ దిస్ మార్నింగ్ క్లబ్. కాకపోతే నేను ఎక్కువ సార్ని ఇబ్బంది పెట్టద్దు, హెక్టిక్ షెడ్యూల్ ఉంటుందన్న కారణంతోనే ఎక్కువగా సార్ని పిలవను. బట్ అట్లీస్ట్ వన్స్ ఇన్ అ మంత్ ఐ కాల్ ఓబ్రాయ్ సార్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, సో దట్ నా పర్సెప్షన్తో పాటు సార్ పర్సెప్షన్ కూడా ఉండడం స్టూడెంట్స్కి ఇంపార్టెంట్ అని చెప్పి దాంట్లో పిలవడం జరిగింది. ఈ యోజనతోనే పర్సెప్షన్ క్రియేట్ చేయడం రీజన్ నెంబర్ 1. సెకండ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ మ్యామ్, ఓబ్రాయ్ సార్ నాతో ప్రతిసారి చెప్పేది, ఎడ్యుకేషన్ సిస్టంలో విజయ్ సార్ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒకటి ఎడ్యుకేషన్, ఒకటి సిస్టమ్. ఈ 2 ఎప్పుడు చెప్తారో అది నా మైండ్లో ఉంది. మనం ఇంకా చెత్త బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఫాలో అవుతున్నాం. అది కాదు, మగ్గింగ్ అప్ కాదు, మార్క్స్ కావు, ర్యాంక్స్ కావు, నాలెడ్జ్, పర్సెప్షన్, ఎనాలిసిస్ ఇవన్నీ పెంచాలి. దానికి మనకు అశోక్ నగర్ మార్కెట్లో ఉన్న దాంట్లో స్టూడెంట్స్ని బ్లఫ్ చేస్తున్న ఫ్యాకల్టీలు, వాళ్ళకి సంబంధించిన మేనేజ్మెంట్లో నేను నా సొంతంగా చెప్పాను మ్యామ్. ఓబ్రాయ్ సార్ నన్ను ఒకసారి అడిగారు, సార్ షెడ్యూలింగ్ ఏంటి సార్, జోగ్రఫీ ఎలా డిజైన్ చేద్దామని. ఫస్ట్ వరల్డ్ చెప్తాం సార్, ఇండియన్ ఎకనామిక్, లా ఎన్వైరన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్. చాలా ఓబ్రాయ్ సార్కి వచ్చిన ఇన్ఫర్మేషన్తో చాలా ఇన్స్టిట్యూట్స్లో ఇండియన్ జోగ్రఫీ చెప్తున్నారు కదా సార్ అని. సార్ వరల్డ్ జోగ్రఫీ చెప్పకపోతే హిమాలయస్ ఎలా అర్థమైతే అంటే, దెన్ మేము రీసెర్చ్ చేస్తే మ్యామ్ ఎవ్రీ వన్ ఈస్ బ్లఫింగ్ ద స్టూడెంట్, దట్ ఈస్ క్రియేటింగ్ academic injustice, the word which Oberoi sir generally uses in the class, public platforms and podcast. ఎకడమిక్ ఇన్జస్టిస్ ఆల్రెడీ వాళ్ళకు ఉంది, 20 ఏళ్ళు ఏం చదివి రాలేదు మ్యామ్. ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూడా ఎకడమిక్ ఇన్జస్టిస్ ఉంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి మ్యామ్? చాలా మంది చాలా ఇన్స్టిట్యూట్స్లలో కోచింగ్ తీసుకొని, సార్ నాకు ఈ టాపిక్ తెలీదు, సార్ నాకు ఈ టాపిక్ తెలీదు. ఇప్పుడు మనం ఎంఆర్ఐ స్కాన్ తీసుకుంటాం కదా మ్యామ్, సివిల్ సర్వీసెస్ కోచింగ్ అయిపోయిన వాడికి ఎంఆర్ఐ ఫుల్ ఫామ్ తెలియాలా లేదా? ఎంఆర్ఐ ఫుల్ ఫామ్లో తెలియని వ్యక్తులు కూడా ఉన్నారు అశోక్ నగర్లో, సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతూ. మరి వాళ్ళని గైడ్ చేసిన టీచర్స్ ఎంత గొప్ప వాళ్ళు, వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ ఎంత మంచిగా ఇచ్చే మాకు అర్థమయ్యి. నేను ఓబ్రాయ్ సార్ దగ్గరికి తీసుకెళ్తే, ఏం చేయకండి సార్, వాళ్ళ లూప్ హోల్ తెలుసుకోండి, అది ఫుల్ చేయండి, దట్ విల్ డూ ద గేమ్. ఇది సెకండ్ క్రైటీరియా మ్యామ్. థర్డ్, రీసెంట్లీ ఇన్నోవేట్ చేశాం జనవరిలో, అది ఓబ్రాయ్ సార్ చెప్తారు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఇంపార్టెన్స్ 10 years సాల్వ్ చేశాను, వై అనేది సార్ చెప్తారు మ్యామ్. సార్ ఒకటి చెప్పారు లక్ష్య సంబంధించి, ఐ వాజ్ టు గో అట్లీస్ట్ వన్స్ ఇన్ అ మంత్, బట్ ఐ కుడ్ నాట్ ఫుల్ఫిల్ దట్ ప్రామిస్ బికాస్ ఆఫ్ మై బిజీ స్కెడ్యూల్స్. ఇన్ ఫ్యూచర్ ఐ డెఫినెట్లీ ట్రై టు ఫుల్ఫిల్ దట్ ప్రామిస్. Coming to the PYQs, as part of preparing students for prelims examination under the Lakshya program, నేను సార్కి ఏం చెప్పానంటే, లాస్ట్ 15 years PYQsని ప్రతి ఒక్క క్వశ్చన్ని దాన్ని బ్రేక్ చేసి, ప్రతి ఒక్క ఆప్షన్ని బ్రేక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. మనకు ఖచ్చితంగా 30 నుంచి 40 క్వశ్చన్లు తగులుతాయి ప్రిలిమ్స్లో అని చెప్పాను. సార్ ఖచ్చితంగా ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసుకొని దాన్ని 10 years ఎగ్జిక్యూట్ చేశారు. ఐ థింక్ 5 years స్టిల్ లెఫ్ట్. 5 years స్టిల్ లెఫ్ట్, దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. ఎందుకంటే మ్యామ్, PYQని పిల్లలు చదవరు, పిల్లలు ఆ టెస్ట్ సిరీస్నే చదువుతారు, అందులోంచి రాదు మ్యామ్. యాక్చువల్లీ ఇన్సిడెంటలీ టెస్ట్ సిరీస్లో ఉన్న టాపిక్స్ పేపర్లో రావచ్చు, కానీ పర్స్పెక్టివ్ పేపర్లో రాదు. దో ఇన్స్టిట్యూట్స్ క్లెయిమ్ దట్ మేము ఇచ్చిన టెస్ట్ సిరీస్లో క్వశ్చన్స్ వచ్చాయని, వాళ్ళు ఇచ్చిన పర్స్పెక్టివ్ వేరు, గవర్నమెంట్ అడిగిన పర్స్పెక్టివ్ వేరు. ఆ పర్స్పెక్టివ్ మనకి PYQలోనే దొరుకుతుంది. కాబట్టి ఐ టోల్డ్ హిమ్, సార్ లాస్ట్ 100 days మాత్రం మీరు PYQకి డెడికేట్ చేయండి అండ్ పిల్లలకి రోజు PYQs చేయించండి అని చెప్పి ఒక స్కెడ్యూల్ ఇచ్చి మరి దాన్ని ఫాలో చేయించండి. దట్స్ వేర్ సి today if Lakshya is famous in the market, the complete credit goes to Vijay sir, because ma'am,
మధ్య మధ్యలో ఒకటి 2 రోజులు మిస్ అయ్యి ఉండొచ్చు. But at the same time, being a family man, getting up at 3:30, leaving the home at 3:30, 4:30, coming to the institute at 5 o'clock, taking classes, ఒకసారి ఈవినింగ్ 8:30 వరకు క్లాసెస్ ఉంటాయి. సో ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అట్ ది కాస్ట్ ఆఫ్ సాక్రిఫైస్ సంబడి ఈస్ డూయింగ్. సో దట్స్ వేర్ ఐ గివ్ ఎంటైర్ క్రెడిట్ టు విజయ్ సార్ ఫర్ దట్. సో లక్ష్య ఈజ్ హిస్ బేబీ అండ్ దిస్ బేబీ విల్ బికమ్ ది బిగ్గెస్ట్ హిట్ ఇన్ ది మార్కెట్ ఇన్ ఫ్యూచర్. సో ఆ స్టేట్మెంట్ తో మీకు మీ స్టూడెంట్స్ పట్ల ఎలాంటి కమిట్మెంట్ ఉంటుందో అర్థమైపోతుంది సార్. Actually, these kind of statements give me more a sense of responsibilities. అండ్ ఇది నన్ను మోటివేట్ కూడా చేయొచ్చు మనం కొన్నిసార్లు రెస్పాన్సిబిలిటీస్ని గుర్తు చేస్తుంది. సో హోప్ఫుల్లీ వీ గెట్ మోర్ అండ్ మోర్ ర్యాంక్స్ ఫ్రమ్ లక్ష్య ఇట్ సెల్ఫ్. ఇదంతా ఓకే సార్. అసలు లక్ష్యలో ఈ పిఐబి కానీ కురుక్షేత్ర కానీ యోజన కానీ వీటి గురించి చెప్తారు అంటున్నారు. అసలు ఫ్రెషర్స్ కి ఇది చదవాలనే తెలియదు, కానీ దాంట్లో ఉన్న ఆర్టికల్స్ అర్థం అవుతాయి అంటారా? That is where Vijay sir will fulfill that gap. Sir will do summarized reading, summarized teaching of these programs, of these publications, including PIB, Yojana, Kurukshetra, which, as you said, a fresher will not read. Exactly. So definitely questions అందులో నుంచి వస్తాయి. మ్యామ్, యోజన కురుక్షేత్ర PIB వాల్యూ మీకు మెయిన్స్ లో అర్థమవుతుంది. ప్రిలిమ్స్ లో మీకు కనిపించకపోవచ్చు, ఉంది కానీ మనకు కనిపించకపోవచ్చు, కానీ మెయిన్స్ మాత్రం ఖచ్చితంగా ఈ మ్యాగజైన్స్ లేనిది. ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ ఆ ఇన్ఫర్మేషన్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ లో మనం యూజ్ చేస్తే కనుక ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. సో దాట్స్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సార్, మన లక్ష్య గురించి మాట్లాడుతున్నప్పుడు నెక్స్ట్ సైకిల్ నుండి ఒక మంచి సర్ప్రైజ్ ఉంది మీ అందరికీ అని అన్నారు. ఏంటి అసలు అది? Monday to Friday is the pattern which we have learnt it, ma'am. So దాన్ని సాటర్డే కూడా ఎక్స్టెండ్ చేసుకుంటూ మండే టు సాటర్డే, ఎర్లియర్ మేము అనుకున్నప్పుడు 5 days a week మాత్రమే చేసాం, బట్ దిస్ టైమ్ వీఆర్ గోయింగ్ టు డూ 6 days a week. Along with that, every Sunday we are going to take the Lakshya students to the fitness aspect also. సో ఆ ఫిట్నెస్ అనేది మెంటల్ స్టెబిలిటీకి చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది, నాకైనా స్టూడెంట్స్కైనా. సో త్రూ అవుట్ ద వీక్ వాళ్ళ యొక్క జర్నీ ఫ్రస్ట్రేటెడ్గా ఉండుంటుంది, ప్రెషర్ ఉండుంటుంది, వాళ్ళు మాట్లాడాలనుకుని చెప్పలేకపోయి ఉంటారు. వీ యాజ్ ఎ ప్రో పేరెంట్ హూ ఈజ్ యాక్టింగ్ ఓవర్ హియర్, వాళ్ళ గురించి ఆలోచించి తెలుసుకోవాలంటే ఇట్లాంటి ఒక ఫిట్నెస్, రన్నింగ్ కానీ, జాగింగ్ కానీ, యోగా కానీ, వీ హ్యావ్ గ్రౌండ్స్ అండ్ పార్క్స్ నియర్ బై. సో అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ యొక్క మెంటల్ స్టెబిలిటీని స్టేబుల్ చేసి, ఫిజికల్ స్టెబిలిటీని స్టేబుల్ చేసి, సండే రోజు వీఆర్ గోయింగ్ టు టేక్ దెమ్ అవుట్ అండ్ ఎంటైర్ ఏకమ్ టీమ్ వుడ్ బి పార్టిసిపేటింగ్ ఇన్ దట్ పర్టికులర్ సెగ్మెంట్. దట్ ఈస్ వాట్ విచ్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్. అండ్ అందరూ అనుకున్నట్టే అగైన్ ద prices are not going to hike. The same pattern I have discussed with the team. Again, the same 999 ke మేము ఆ ప్రైస్ ఇవ్వబోతున్నాం. Good sir, you both designed a great program for the students and I wish you all the best for your new batch of Lakshya. Thank you very much. Looking forward to support as many students as possible. Thank you.